నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, పిగ్మెంటేషన్, ఈ పిగ్మెంటేషన్ తో బాధపడుతూ ఉంటారు చాలా మంది. మచ్చలు వస్తూ ఉంటాయి, అవి పోవు, దానికోసం రకరకాల ప్రయత్నాలు చెయ్యందంటూ ఉండదు. కానీ ఒక్కసారి స్కిన్కి ఏదైనా వస్తే కష్టం కదా సార్ తగ్గడం. అంటే నేను కూడా ఒక సమస్యతో 10 ఏళ్ళు బాధపడ్డాను, తగ్గింది అనుకోండి. బట్ దెన్ స్కిన్కి చాలా మంది చెప్తుంటే నేను అది ఫీల్ అవ్వగలను. ఓ, ఈ బాధ కొన్ని కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే జనరల్గా మనం ఉన్న ఇండస్ట్రీ, మనం బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నాము. తెర మీద మన హావభావాలతో మనం అందంగా ఉంటేనే కదా అవతల వ్యక్తి మనల్ని చూసేది. కాబట్టి మనకి బాగా ఇంపార్టెంట్, మనకి దాని వాల్యూ బాగా తెలుసు. సో ఈ పిగ్మెంటేషన్ అయితే ఇంకా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా మంది సడన్ గా వచ్చేయండి మచ్చలు అలా వచ్చేస్తున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు అంటుంటారు. దీనికి ఏదైనా మంచి వెజిటబుల్ రెమెడీ ఏదైనా ఉందా అండి, చెప్తారా? అంటే ప్రతిదానికి సమస్య అన్నప్పుడు ఆటోమేటిక్గా పరిష్కారం కూడా ఉంటుంది. ఫస్ట్ పరిష్కారం వచ్చే సమస్య వస్తుంది అంటారు. అంటే ఇంతకు ముందు మీ దగ్గర లేదు, మచ్చ అనేది మీకు వచ్చింది కదా. అవునండి. మీరు పుట్టుకతో మీరు తెచ్చుకుని ఉంటే దాని గురించి ఆలోచించరు. అది పుట్టుకతో ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించే పని లేదు. ఇది మధ్యలో వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చిందా అనే టెన్షన్ ఎక్కువ మొదలవుతుంది. కరెక్ట్. కాబట్టి దాని మీద దృష్టి పెడతారు. అంటే ఆల్రెడీ మీతో పాటు మీ దగ్గర పరిష్కారం ఉంది, మధ్యలో సమస్య వచ్చింది. కరెక్ట్. ఆటోమేటిక్గా అంటే సమస్య తీవ్రత ఎక్కువ ఉంది, పరిష్కారం తీవ్రత తగ్గింది. ఇప్పుడు మీరు ఈ దృష్టి దేని మీద పెడతారు? పరిష్కారం మీద దృష్టి ఎక్కువ పెట్టడం వల్ల మళ్ళీ ఈ సమస్యని కప్పేస్తుంది. ఇంతకు ముందు చిన్నగా 100 రూపాయల్లో ఉన్నటువంటి పరిష్కారం మీ దగ్గర ఉంది, కానీ మీదకి వచ్చిన సమస్య 200 రూపాయలు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ 100ని 10 చేస్తే అప్పుడు ఈ సమస్యని మూసేయగలుగుతారు. అంటే సమస్య ముందుందా, పరిష్కారం ముందుందా? పరిష్కారమే ముందుంది. అంటే మచ్చ ముందే ఉండుంటే అది పుట్టుకతో పాటు వచ్చింది కాబట్టి దాని గురించి మీరు పెద్ద ఆలోచించిన ప్రయోజనం లేదు, ఉండదు. అంటే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ వచ్చేదో చేస్తారు, అది వేరే, అది పరిష్కారం కాదు. దాని తాలూకు మూలాలు లోపలే ఉంటాయి. పుట్టుకతో వచ్చిన దాని తాలూకు మూలం లోపలే ఉంటుంది, డిఎన్ఏలోనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఇంకొక చోట ఎక్కడో బయటపడే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ దాన్ని కవరప్ చేస్తున్నారు, అంతే సప్రెస్ చేస్తున్నారు, లేకపోతే పైన ఏదైనా పూత పూస్తున్నారు తప్ప క్లియర్ చేయట్లేదు, మూలాల్లోకి వెళ్ళట్లేదు. చేయగలమా అండి? డిఎన్ఏలో నుంచి ఎలా తీయగలం? రైట్ సార్. కాబట్టి ఇక్కడ ఏదైతే పిగ్మెంటేషన్ మచ్చ అది వచ్చిందో, అంటే ఇక్కడ చర్మం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. మీ శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిలో అతిపెద్ద వ్యవస్థ స్కిన్ సిస్టమ్. ఇది ప్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది, శుభ్రంగా ఉంచాలి. అందుకని మీరు చూడండి, చిన్నప్పటి నుంచే నలుగు పెట్టి తోవటం. అంటే నలుగు ఎందుకు పెట్టాలి? ఎక్కువ శుభ్రం చేయాలంటే మీరు 9 నెలల పాటు ఒక మాలిన్యం ఉన్నటువంటి సంచిలో మీ వ్యర్థాలు మీతోటే తిరుగుతూ ఉంటాయి. తల్లి గర్భంలో ఉమ్మ నీరుతో పాటు బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ చాలా లోపల ఉంటాయి కదా. వీటిలన్నిటితోటి ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ నలుగు పెట్టి తోవడం ద్వారా అందులోంచి మీ చర్మ గ్రంథుల లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని కూడా బయటకు తీయడం కోసం నలుగు పెట్టి తోవడం ద్వారా దాంట్లో ఆ ప్యూరిటీని తేవడం కోసం నలుగు పెట్టేవారు. ఏదో ఊరికే రంగు వస్తుందనో లేకపోతే ఇదనో కాదు. ఆ తోవడం, ఆయిల్ పెట్టి తోవడం, మర్దనం గుణవర్ధనం అని చెప్పేసి అని ఆయుర్వేదంలో సామెత ఉంటుంది. మీరు ఎంత మర్దనం చేస్తే, ఆయిల్ పెట్టి ఎంత తోగితే అంత గుణం. అంటే చూడండి, స్కిన్ బ్రైట్ అవ్వటం కాదు, గుణం కూడా. గుణం అంటే నేచర్, మర్దనం గుణవర్ధనం. అద్భుతం అండి. ప్రతిదాంట్లో మనకి పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లోనూ ఎంతో నిగూఢమైనటువంటి సత్యం ఉంది. ఎంత బాగా నలుగు పెట్టి తోముతారో ఆ వ్యక్తి అంత గుణవంతుడవుతాడు. క్వాలిటీస్ అంటే మన శరీరంలో ఆక్యుప్రెషర్ పాయింట్స్ చాలా ఉన్నాయి కదా, మనకి మర్మ పాయింట్స్ ఉన్నాయి. ఒళ్ళంతా కూడా మర్మ పాయింట్స్. ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క క్వాలిటీ డెవలప్ అవుతుంది. మనకి లివరు, లంగ్స్, హార్ట్ ఇవన్నీ కూడా ఒక్కొక్క గుణాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. లివర్ డిసీజ్ ఉన్న వ్యక్తికి ఈగో ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. కోపం ఉన్న వ్యక్తికి లివర్ డిసీజ్ వస్తుంది. అప్పుడు మీరు ఆయిల్ పెట్టి మసాజ్ చేయిస్తూ ఉంటే ఆ లివర్ పాయింట్ యాక్టివ్ అవ్వడం ద్వారా, లివర్లో ఉన్నటువంటి అనారోగ్యం తగ్గడం ద్వారా మీకు ఆ కోపం తగ్గిపోద్ది, ఇరిటేషన్ తగ్గిపోద్ది, ఈగో తగ్గిపోద్ది. ఎన్ని ఇంటర్లింక్డ్ అండి అసలు, అద్భుతం. వేదంలోనే ఉంది. అంటే కేవలం ఆరోగ్యాన్నే కాదు, అది ఆయుష్ని,
ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అద్భుతం అండి. సో మరి పిగ్మెంటేషన్ కి ఏం చేయాలి అంటే ప్యూరిటీ, మీలో ప్యూరిటీ లేదు, అది మీరు ఎలా అనుకున్నా మానసికంగా ప్యూరిటీ ఉందా లేదా చూసుకోండి. మీకు మచ్చ వచ్చింది, మీ జీవితంలో మచ్చ వచ్చింది, చర్మం అయితే కాదు అంటే మీలో ఎక్కడో ప్యూరిటీ లోపించింది కాబట్టి మచ్చ వచ్చింది. కాబట్టి మీరు ఆ ప్యూరిటీని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓపెన్గా మాట్లాడటం, ప్రేమతో మాట్లాడడం, ఆప్యాయతతో మాట్లాడడం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ మీద ఏదైతే చెడు మచ్చ వచ్చిందో అది పోద్ది. ఆటోమేటిక్గా లివర్ శాంతపడితే, అంటే మీకు మచ్చలు వస్తున్నాయంటే మీ లివర్ సరిగా పని చేయట్లేదు. పింపుల్స్ రావడానికి కానీ, పింపుల్స్ తాలూకు మచ్చలు శరీరం మీద ఉండిపోవడానికి కానీ, నల్ల మచ్చలు రావడానికి కానీ కారణం లివర్ అనే దాని మీద దృష్టి పెట్టండి. మీరు వేడి చేసే మసాలా ఫుడ్స్ ఎక్కువ తింటున్నారా? ఆయిల్, మీరు ఇప్పుడు మార్కెట్లో వాడుతున్నటువంటి ఆయిల్ అది మంచి నూనె కాదు, ఆయిల్ క్రూడ్ ఆయిల్. మీకు పెట్రోలు వ్యర్థ పదార్థాన్ని మనం వంటలకు వాడుతున్నాం, అవి ఎక్కువ తింటున్నారా? నైట్ ఎక్కువ తింటున్నారా? దీనివల్ల ఈ పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు వస్తున్నాయి. కానీ వీటిని మీరు క్లీన్ చేసుకోగలిగితే, ఎండోక్రైన్ గ్లాండ్స్ వ్యర్థాలని బయటికి విసర్జించే అవయవాలని ప్రేరేపించగలిగితే మీ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతే మీకు మచ్చలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అంటే లివర్ని క్లీన్ చేసుకోండి. కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తినండి, సాత్విక ఆహారాన్ని ఎక్కువ తినండి, అలాగే మసాలాలు తగ్గించి తినండి, తేలికగా జీర్ణమయ్యేవి తినండి. ఆఫ్టర్ 6 తినటం మానేయండి. ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి సమస్య చాలా సింపుల్, చాలా సులువుగా సునాయాసంగా వెళ్ళిపోతుంది. బట్ వెజిటబుల్ రెమెడీలో ఏదైనా చెప్తారా? వెజిటబుల్ రెమెడీలో లివర్కి సంబంధించి, స్కిన్ సిస్టానికి సంబంధించి దొండకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చెప్పడం జరిగింది. ఈ భాద్రపద మాసం ప్యూరిటీ మనం అంటే అన్ని రకాలుగా ప్యూరిటీ, చర్మ సంబంధమైనటువంటి ప్యూరిటీ, మానసిక సంబంధమైనటువంటి ప్యూరిటీని తెచ్చుకోవడానికి అద్భుతమైనటువంటి మాసం భాద్రపద మాసం. వినాయక చవితితో కూడి మనకు ప్రారంభమవుతుంది. దొండకాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా, జ్యూస్ రూపంలో దొండకాయలను తీసుకోవడం ద్వారా, రెగ్యులర్గా మనం వేపుళ్ళలో వాటిల్లో కూడా దొండకాయని తీసుకోవడం ద్వారా, చారు దొండకాయకి ఒక మంచి కాంబినేషన్. అంటే దొండకాయ ఏం చేస్తుంది అంటే వ్యర్థాలని ఎలిమినేట్ చేస్తుంది, చారు ఫ్రీ మోషన్ అవడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు రెగ్యులర్గా యూస్ చేయడం ద్వారా మీకు ఆ లివర్ క్లెన్జింగ్ అనేది బాగా జరుగుతుంది. అందులో మిరియాల చారు అద్భుతంగా పనిచేస్తుంది. అందులో వాము వేసుకుంటే ఎసిడిటీ కూడా ఉపయోగపడుతుంది. వాము చారు, దొండకాయ జ్యూసు, దొండకాయ ఫ్రై. మీకు ఈ భాద్రపద మాసం అంతా దొండకాయని విరివిగా ఈ భాద్రపద మాసం అంతా వాడడం ద్వారా, ఎక్కువగా వాడడం ద్వారా ఎక్కువ దృష్టి పెట్టండి. నాటు దొండకాయని అడగటానికి ఎక్కువ దృష్టి పెడితే డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి? నాటు దొండకాయ డార్క్నెస్ ఉంటుంది, పొట్టిగా ఉంటుందమ్మా, గుండ్రంగా ఉంటుంది, లావుగా ఉంటుంది. మనకి హైబ్రిడ్ ఏంటంటే పొడుగ్గా ఉంటాయి, అవే తీసుకుంటారు. అదే మనకి ఇక్కడ చర్మం మందంగా ఉంటుంది, స్కిన్ సిస్టమ్ కాబట్టి మీ చర్మం బాగుండాలి, నిగారింపుగా ఉండాలి. చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే కేవలం ఒక పిగ్మెంటేషన్ చూస్తున్నారు, సొరియాసిస్ కూడా చర్మ సంబంధమే. ఎసిడిటీ, మనకి చుండ్రు, ఇది కూడా చర్మ సంబంధం. జుట్టు రాలిపోవడం కూడా చర్మ సంబంధం. వీటిలన్నిటికీ అద్భుతమైనటువంటి పరిష్కారం దొండకాయ చెప్తుంది. నాటు దొండకాయని అడుగుతూ ఉంటే రైతులు ఎక్కువ పండించే అవకాశం ఎక్కువ ఉంటుంది, దాని మీద దృష్టి పెడతారు. సో లావుకి తీసుకోవాలంటారు, ఎక్కువ తీసుకోండి. ఇక లేదు, వేరే దారి లేదు, మీకు దొరకట్లేదు అన్నప్పుడు హైబ్రిడ్ దొండకాయలే తీసుకోండి. ఎలా తీసుకోవాలి? 5 దొండకాయలు, 6 దొండకాయలు మీ కెపాసిటీని బట్టి. అంటే మినిమం ఒక 100 గ్రాములు దొండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి, చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్ చేయండి, వడకట్టండి. దాంట్లో మిరియాల పొడి, కల్లుప్పు, మార్నింగ్ ఈవినింగ్ 2 times తాగొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. రెగ్యులర్గా కూడా కర్రీస్లో ఎక్కువ దొండకాయని వాడండి. అలాగే వినాయక చవితి ఒక్కటే కాదు, అంటే ఆ 9 రోజులే కాదు, ఈ నెలంతా కూడా వినాయకుడిని అర్చించడానికి చాలా ఉపయుక్తమైనటువంటి మాసం. ఆర్థిక సమస్యలు లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ భాద్రపద మాసాన్ని వినాయకుడి పూజకి దృష్టిలో ఉపయోగించుకోవడం